అందరికీ నమస్కారం అండి. జీవితంలో ఎప్పుడైనా గొప్ప పని సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు, అలాంటి సమయంలో మనకు తోడుగా ఎవ్వరూ నిలబడరు. ఎవ్వరూ మనపై దృష్టి పెట్టరు. మన సక్సెస్ అయిన తర్వాత, మన విజయబాటలో పయనిస్తున్నప్పుడు వారందరూ మనతోనే నడుస్తారు. ఒక బలహీనమైన వ్యక్తి వెంటనే నీకు చెప్పగలడు పని ఎందుకు చేయకూడదు అనేది. ఒక బుద్ధి కలవాడు ఒక పనిని ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. దానిలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే జీవితంలో ఎప్పుడూ బలహీనుడిలాగా ఉండకూడదు. బుద్ధిమంతుడిలా తయారవ్వటానికి ప్రయత్నించాలి అని పెద్దలు చెప్పటమే కాదు, పెద్ద పనులు చేసి విజయాలు సాధిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచం వినబడేదానికంటే కనిపించేదానికే ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టి. నీ జీవితంలో నీతో మంచి వ్యవహారాలతో ఎవరైతే మెలుగుతారో వారికి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎవరైనా సరే నీ గురించి చెడుగా మాట్లాడితే వారిని ఇలా ఆలోచించి క్షమించి వదిలేయండి. మానసిక రోగులంతా వైద్యశాలలో మాత్రమే కనిపించరు, బయట ప్రపంచంలో కూడా కనిపిస్తారు అని అనుకోండి. కొంతమంది జనం నీ యొక్క మానసిక బలాన్ని, ధైర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ యొక్క మానసిక బలాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయగలరు, కానీ మిమ్మల్ని ఓడించలేరు కదా. ఎందుకు అంటే ఓటమిని మీ అంతటి మీరు అంగీకరించని అంతవరకు ఎవ్వరూ మిమ్మల్ని ఓడించలేరు. జీవితంలో ఎప్పుడైనా మాట ఇచ్చేటప్పుడు, రాసేటప్పుడు, అడుగు ముందుకు వేసేటప్పుడు ఆలోచించి చేయాలి. అమ్మ పాడిన జోలపాట మనందరికీ గుర్తొస్తుంది, కానీ అమ్మ అని పిలిచే అంత సమయం మాత్రం మన జీవితాలలో లేకుండా పోయింది. ఆధునిక కాలంలో అన్ని సంబంధాలను మనం చంపేస్తూ వస్తున్నాం. వాటిని పూడ్చడం మాత్రమే మిగిలి ఉంది. మన వారితో మాట్లాడే సమయమే మన జీవితంలో లేదు. ఇక పరాయి వారితో ఏం మాట్లాడగలుగుతాం? మనకు సరైన నిద్రపోవడానికి సమయం లేదు, సరైన స్నేహాన్ని కొనసాగించడానికి సమయం లేదు, బంధుత్వాన్ని కొనసాగించడానికి సమయం లేదు. గుండె నిండా చాలా బాధలున్నాయి, అయినా సరే మనసారా ఏడవడానికి కూడా సమయం లేదు. నిజంగా డబ్బు సంపాదించాలి అంటే అలసిపోయే సమయం కూడా లేనంతగా పరిగెత్తాలి. జీవితంలో మన కనే కలలను సాకారం చేసుకోవాలి. మన దగ్గర సమయం లేనప్పుడు ఇతరులు కనే కలలను మనం ఎలా అర్థం చేసుకోవడానికి మన దగ్గర సమయం ఎక్కడుంటుంది? నీ జీవితంలో ఇలాంటి కొంతమంది వ్యక్తులు నీకు తప్పక ఎదురవుతూ ఉంటారు. నీకంటే తెలివైన వారు, నీకంటే బలమైన వారు, నీకంటే విజయవంతమైన వారు, నీకంటే ప్రభావశాలి అయిన వారు. వీరందరూ కూడా గొప్పవారిగా భావించినప్పుడు దీనికి అర్థం మీరు అవన్నీ సాధించలేరు అని కాదు, మీరు వారితో గెలవలేరని కాదు. నీపై మీరు నమ్మకంతో అహిర్నిశలు శ్రమిస్తే తప్పక వారిలాగా విజయం పొందుతారు. ఒకానొక రోజు మీరు గొప్ప స్థాయిలో తప్పక ఉంటారు. అందుకే నీకంటూ ఒక కొత్త దారిని వెతకడం, దాని గురించి ఆలోచించండి. ఆ దారిని రహదారిలా మార్చేలాగా నీ జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఇలా చేసే సమయంలో మనసులో మరే ఇతర ఆలోచనలు రానివ్వకండి. ఈ ప్రపంచంలో అసంభవం అంటూ ఏదీ లేదు. మనం ఆ దిశగా అడుగులు వేయగలిగితే అదే చాలు. జీవితంలో సంపద అనేది వారసత్వం ద్వారా కూడా లభించవచ్చు, కానీ నీకంటూ గుర్తింపు మాత్రం నువ్వే ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. అందుకే జీవితంలో పోరాడేటప్పుడు మైదానాన్ని వదిలి ఎప్పుడు వెళ్ళాలి అంటే విజయం దక్కేనా అంతవరకు పోరాడిన తర్వాతే విజయానికి మొదటి ఆధారం సరైన ఆలోచన. నువ్వు కష్టపడుతూ అడుగు ముందుకు వేస్తూ ఉండు, విజయం అనేది నీ వైపు అడుగులు వేస్తూ వస్తుంది. నీ దారి మార్చడానికి చాలామంది నీకు ఎదురవుతూ ఉంటారు, కానీ నీ సంకల్పమే చాలు నీ యొక్క లక్ష్యాన్ని నేను చేర్చడానికి. ఎప్పుడూ నీ యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. విజయవంతమైన వ్యక్తుల మొహంలో మనం రెండు మాత్రమే గమనించాలి. ఒకటి నిశ్శబ్దం, రెండవది చిరునవ్వు. ఇతరులకు కఠినమైన జవాబు వీరు కూడా ఇవ్వగలరు, కానీ నీ బురదపై రాయి వేయడం ఎందుకులే అని ఆలోచించి ఊరుకుంటారు. ఒక్కోసారి నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన చేతకానివాడు అని అనుకోకూడదు.
పరిస్థితులను అర్థం చేసుకునేవాడే నిశ్శబ్దంగా ఉంటాడు. మనం ఏర్పరచుకున్న లక్ష్యం మన సాహసం కంటే గొప్పదైది. ఏమీ కాదు, పోరాడకుండా ఉండేవాడు ఎప్పుడూ ఓడిపోతాడు. అందుకే నీపై నువ్వు ఎప్పుడూ నమ్మకంతో ఉండు. ఇదే నీ బలంగా తయారవుతుంది. అలాగే ఇతరులపై నమ్మకం పెట్టుకోవడం వలన అదే నీ బలహీనత కూడా అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. చెట్లు కొమ్మపై వాలిన పక్షి బొమ్మలు గాలికి ఊగినంత మాత్రాన పడిపోదు కదా. ఎందుకంటే ఆ పక్షి కొమ్మపై కాదు, తన రెక్కలపై నమ్మకం ఉంటుంది కాబట్టి. నిజంగా నువ్వు జీవితంలో విజయం సాధించాలి అంటే నువ్వు చేసే పనిలో ఉండే కష్టాల గురించి నీ సంకల్పాన్ని చెప్పటానికి ప్రయత్నించకు. నీ పనిలో ఉండే కష్టాలకు నీ యొక్క సంకల్పం గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి. ఈ జనం నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎప్పుడూ చింతించవద్దు. ఎందుకంటే అది నీ సమస్య కాదు. అర్థం చేసుకోలేకపోవడం అనేది వారి సమస్య. నువ్వు ఈదడం అనేది నేర్చుకుంటే సముద్రం లోతును కూడా కొలవగలవు. విజయం పొందడానికి కొన్ని పనులు అలవాటు చేసుకోవాలి. అది ఏమిటంటే అపజయం పొందేవారు చేయడానికి ఇష్టపడని పనులు, వాటిని మనం అలవాటు చేసుకోవాలి. జీవితం యొక్క చలాకీని అర్థం చేసుకోవాలి. ప్రయాణంలో చెలరేగే దుమ్మును పూల జల్లుల్లాగా అనుకోవాలి. సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే కారణాలు మాత్రమే వెతకగలవు. అదేవిధంగా సమాధానం గురించి మాత్రమే ఆలోచిస్తే కొత్త దారులు, పరిష్కారాలు దొరుకుతాయి. నీకు ఉండే సమస్యల కంటే నువ్వు చాలా బలవంతుడివి. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు ఎప్పుడైతే నువ్వు ఆచరించి పాటిస్తావో తప్పకుండా అప్పుడు నువ్వు గెలుపు అనేది శాశ్వతంగా నీ చేతిలో ఉంటుంది. అంతేకాని ఓడిపోయిన వెంటనే కృంగిపోవడం, గెలిచిన వెంటనే పొంగిపోవడం చేస్తే ఆ గెలుపుకి అర్థం ఉండదు. మళ్ళీ ఓటమి వచ్చినప్పుడు నువ్వు కోలుకోలేవు. కాబట్టి అన్ని సమయాలలో ఒకే విధంగా ఉండాలి. గెలుపుకు నీ కష్టం ఎంత ఉంటుందో నమ్మకం అనేది అంతే ఉండాలి. అంతేకాకుండా నీ యొక్క ఆత్మస్థైర్యాన్ని వదలకూడదు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన గెలుపు అనేది రాకుండా పోదు. ఒకసారి ఓడిపోతే రెండోసారి ప్రయత్నించు. రెండోసారి ఓడిపోతే మూడోసారి ప్రయత్నించు. నాలుగోసారి తప్పక నీకు గెలుపు వస్తుంది. అలా కాకుండా మొదటిసారికే కృంగిపోతే గెలుపు అనేది నీ జీవితంలో అస్సలు చూడలేవు. నువ్వు ఏది సాధించాలన్నా నీ లక్ష్యాన్ని గురి ఉండాలి. నమ్మకం కంటే ఓపిక ఉండాలి. మనిషికి ఓపిక చాలా శ్వాస లాంటిది, ఊపిరిని పోసే బతికించేలాంటిది. తప్పకుండా నాకు వస్తుంది అనే ఒక నమ్మకాన్ని నీలో పెంచుకుంటే అది తప్పకుండా వచ్చే చేరుతుంది. ముందు నువ్వు పోరాడడానికి ధైర్యాన్ని ఆ నమ్మకం ఇస్తుంది. అంతేకాకుండా నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా చెయ్యాలి అంటే నా వల్ల అవుతుంది అనే ఒక ఆత్మస్థైర్యాన్ని నీలో నెలకొల్చుకోవాలి. ఆ ఆత్మస్థైర్యమే నిన్ను ముందుకి నడిపేలా చేస్తుంది. తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది. విన్నారు కదండి. ఈ యొక్క మోటివేషనల్ మాటలన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. గెలుపు వైపు మీ అడుగులకి ముందడుగు పడుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.